నా మనసులోని మాట నీకెట్టా చెప్పాలంటూ మొహమాటంతో నలుగుతూ ఉన్న వేళలో నీ సిగ్గు పాడుగాను సినబోయి నేను చెప్పేశాను. కాసిరిసా టిఫిన్ ఒక తింటావా? మేమిద్దరం తినేసాం, డాడీ కూడా తినేసిల్లు. అక్కంటే ఒక పొద్దు మరి మనం ఉన్నోళ్ళము నా ఇద్దరు ముగ్గురు మనమన్నా కలిసి తినాలి కదా. రీల్స్ తీస్తురని చెప్పి నేను తినేసిన. రీల్స్ తీసేదా మంచి పని చేసిన రీల్స్ తీస్తురు, మాకు ఆకలి అవుతుంది, వచ్చేసాక లేట్ అవుతుంది అని చెప్పేసి నువ్వు తినేస్తున్నావు. ఓ నాని కూడా రే అట్లా పోయేద్దా అది గట్లకి వస్తారా దాన్ని తూడ్చిపోయాలన్నా. వీడైతే కూరగాయలు కట్ చేస్తా ఉన్నారు. సో దేనికి వద్దు అది బెండకాయ ఫ్రై. బెండకాయ మరి దొడ్డు ఉండాలి కాదు, ఫ్రై అయినా చిన్నవి అయితే ఇంకా సన్నగా అవుతాయి అవి. మరి వీటిలో మంచిగా దొడ్డు గజ్జలు చూసిరా మొన్న అంటే గజ్వేల్కి పోయినప్పుడు నాలుగు హాస్పిటల్ తీసుకుపోయినాం కదా, ఆ రోజు బయటనే తిన్నాం కదా, బెండకాయ ఫ్రై మంచిగా అనిపించింది. అంటే నేను ఏమో పెద్ద పెద్ద కోసి నూనె లేంచుతా, కాకపోతే వాళ్ళు ఫ్రైకి ఎంత సన్నగా కోస్తారో అంతే సన్నగా కోసి మంచిగా ఫ్రై చేసేది. అందుకొకసారి నేను కూడా ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేస్తాను. చెప్పు నాకు అర్థమైంది అప్పుడే ఇవి ట్రై చేస్తుంది ఇంటికాడ. ఇది మంచిగా ఉంటుంది వాళ్ళకన్నా, ఎందుకంటే నిన్ననే తెంపుకొచ్చారు ఇవి కాదు ఫ్రెష్. ఇవి ఎవరి అత్తమ్మల బైక్ నిన్న నా లైవ్ ఫ్రెష్ చూడు మస్తు ఉంటది. కొన్ని చెల్లె తెచ్చింది, కొన్ని పెద్దమ్మ తెచ్చింది, రెండు కూడా కొనుక్కొచ్చినాయి కాదుగా, కొన్ని కూడా బైక్ అడిగి. ఇవి మళ్ళీ ఏం చేంజ్ చేస్తే తీసి బయటకి వచ్చి అలా ఉప్పు కారం తాలింపేస్తుంది ఇట్లా, ఇంకా తాలింపేస్తారు. తాలింపేస్తే సూపర్ ఉంటుంది చెప్తున్నా. ఇది నేను మొన్న తిన్నా మస్తు అనిపించింది. నాని అడి వేసుకొని తిన్నది మొన్న. నాకు బెండకాయ కన్నా కాకరకాయ మంచిగా అనిపిస్తుంది. కాకరకాయ మస్తు చేస్తే సప్న. మళ్ళీ వంటల మహారాణిని చేసుకున్నందుకు నేను పుట్ట వెరిగిపోతుంది నాకు. కానీ ఛానల్ మాత్రం గ్రోత్ అయితే లేదు. ఇవో నేను చెప్పాలనా, ఒక మనిషిని ఏ విధంగానైతే చూడగలుగుతారో అదే విధంగా చూడగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు న్యూస్ ఛానల్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు డాక్టర్ని అవుతా, ఆయుర్వేదిక్ అవుతా, లేకపోతే ఇంకేమైతా ఏదో ఒకటి అవుతా అని చెప్పిన. కానీ ఒరిజినల్ గా నేనేమైతా అనేది ఎప్పుడైనా చెప్పలే. ఒకవేళ నన్ను అట్లా ఊహించుకోగలుగుతారా వీళ్ళు? సామాన్ అంటే ఏది పాటలు పాడతాడు, సామాన్ అంటే ఏది కామెడీ చేస్తాడు. నువ్వు మల్టీ టాలెంట్ అన్న, నీకేం కాదు. మల్టీ టాలెంటే, కానీ ఎంతవరకు ఉండాలో జనాలు అంతవరకే చూడగలుగుతారు. స్వప్నస్వామి బ్లాగ్స్ అనేది ఇక్కడ వరకు బ్లాగ్స్ కు మాత్రమే పరిమితం అయ్యింది. సో ఇప్పుడు మీకు వంట చేసేసరికి నాకు రాందా అన్నట్టు అంత ఇంట్రెస్ట్ చూపించారు అన్నట్టు బ్లాగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఛానల్లో చూస్తారు, న్యూస్ ఛానల్ చూస్తారు, వంట ఛానల్ చూస్తారు, వంట ఛానల్ చూస్తారు. ఏమైనా చూడాలనుకుంటే బ్లాగ్స్ చూడాలి. అది అవుతుంది మెయిన్. ఎంత కష్టపడి ఒక రోజంతా కష్టపడాలి వీడియో తీస్తే వ్యూస్ పోతలేవు. అదే జనాలు అంటే ఇంత కష్టపడి వీడియో తీస్తే చూస్తలేరు. నార్మల్గా బ్లాగ్స్ తీస్తేనేమో చూస్తారు. వాళ్ళ ఇంట్లో ఏమైతుంది ఏం కథ అనేది ఒక కేటగిరీ అనేది అలవాటు అవుతుంది. అదే ఇప్పుడు బ్లాగ్స్ కేటగిరీ అలవాటు అయింది. వీళ్ళు ఇప్పుడు వంట చూడాలనుకుంటే వీళ్ళేంది ఏమో చేస్తున్నట్టు ఏదో కొంచెం ఒక 10% మాత్రమే చూడగలుగుతారు. అట్లా అయినా సప్న తెచ్చాలి అవి అది ఎండిపోవాలి. అది భర్తను ఎవరైనా ఓయ అంటారా? ఓయ అంటారా? ఓయ అంటారు లేకపోతే బావా అంటారు. మ్యారేజ్ ఇట్లా అంటారా మీరు? ఓయ అంటారా? ఓయా 10 మందిలు ఉన్నారు అనుకో, ఓయ్ అంటారు. ఫస్ట్ ఓయ్ ఇట్లా అనే పిలుస్తారు. ఎవరో చూసిరు అనుకో బావా ఎట్లా అంటారు. 10 మంది అదే పేరు వస్తారు ఫస్ట్, లేకపోతేనే ఇంకా కాలే అయిపోతున్నాయి మాడుతున్నాయో సప్న. అమ్మ ఏమన్నా వస్తుంది సార్ సామి అంటుంది. అమ్మనే ముట్టక ముందుకు ఏమని పిలుచుకుర్రా అన్న, అప్పుడు సిగ్గుపడుతుండే. మరి నేను కూడా నేను ఇప్పుడు ధృవీకార్డు విలువడ్డా అదే అట్లా లేదు. ఇప్పుడు జనరేషన్ మారింది కదా, ప్రతి ఒక్కరు పేరు పెట్టి కాదు బావా అని పిలుస్తారు. అవునన్నా? ఏం పిలుస్తలేరు బావా. అది పిల్లలు పెద్దగా అయ్యే వరకే అట్లా పిలుస్తారు. పిల్లలు పెద్దగా అయ్యారు అనుకో, ఓయ్ ఓ సారు దిగరా చెప్పేది కదా, వినిపిస్తలేదా? ఇవే వస్తాయి. అలవాట్లో పొరపాటు బయటపడ్డది. తీతి మారిపోతున్నాయి. ఈ కలర్ వచ్చాక ఫ్రెండ్స్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ నువ్వు ఈ ఫ్రెండ్స్ అవి మారిపోతాయి. ఫ్రెండ్స్ అది జాలి పెట్టాలి. ఫ్రెండ్స్ జాలంత్ కరా పోరా, ఉరుకురా బాగ్రే. అరే బాగ్రే జాలంత్ కరా పోరా. దొరికినవరా దొంగ. ఏం చేస్తున్నావురా? బిస్కెట్ తీసుకున్నావా? తీసుకో ఒకటి తీసుకో తినా. ఇలా ఇంత మంచిగా తీసుకొని తినాలి కానీ ఖరాబ్ అయ్యద్దు. తీసుకోరా. అరే అంటే తిననీకి రాలే ఆడు, ఎవరు లేరు కదా అని చెప్పేసి ఏదో వేద్దాం అనుకుని వచ్చాడు. మరి తీసుకోమంటే ఎందుకు వస్తున్నాడు? సిగ్గుపడుతున్నాడు. కెమెరా పెట్టినాం కదా. ఓ మై గాడ్, బట్టలు ఆరలే అని చెప్పేసి సాపేసి మొత్తం బయట పడేసారు. ఎందుకంటే ఇవి ఎప్పుడు తీసినా కానీ చక్కగా ఆడతలేవు సాయంత్రం చలికి.
సో మొత్తం ఒకసారి గట్టిగా ఎండ కారుతాయని చెప్పేసి మొత్తం సాపేసేస్తే మొత్తం బయట పెట్టి పడేసారు. ఇక్కడ మళ్ళీ నీళ్ళు కాలుతున్నాయి. నాని అనుకో మరి ఎవరికో లేకపోతే పాపకు అనుకుంటున్నా నాకు తెలిసి. వీళ్ళైతే ఇంకా బట్టలు విండుతూ ఉన్నారు. తెలిసి అయిపోలే ఇంకా టైం పడుతుందా? ఈరోజు లేక చాలా ఘోరంగా ఉన్నాయి బట్టలన్నీ. బాబాజీ వెల్కమ్. అయిపోయిందా పని? కట్టేసేసిన మాకెళ్ళ ఆవేడింది. ఆవు మామూలు ఎత్తుకోండా ఇదా పండగ ఆయన ఇంకా దొరుకుతున్నాయి చెప్పలకాయలు ఏడా మొత్తం తెంపుడు ఆపేసి అడవిలో అసలు కాయలు దొరుకుతారు. తెంపుతారు అడవిలో మాకు కనబడుతున్నాయి అసలు కాయలు. మనం పోలేక వడ్లనే చూసినావా? కొన్ని ఎట్లా తెలుసా? కొరికి చూసినావా? మరి ఇంకా రేపు కూడా అవుతాం. మరి అదే వచ్చింది రేపు కూడా పోసినాం అనుకో జర్ర ఎండుతాయి. దా అవి ఎండుతలేవు ఇగో ఈ బట్టలు ఎండుతలేవు. ఏ క్రాంచ్ ఆ గడికి వాళ్ళ ఆడుతుండే దున్నిడుతుండు మంచిగా. ఇలా దుంతుడు పోయి ఇందాకనే దిన్ను చూసిండు. ఇక గడికి వచ్చి ఇలా దుంతుండు. ఇగో చిన్న అడుగులు మొత్తం ఇగో వీంజ ఇగో చిన్న అడుగులు ఎందుకు నడుస్తుండ మొత్తం ఆగమని చేస్తుండే అంతా దున్నుతుండు ఎడకాడికి. అలా వడబెట్టాలని చిడ పెడుతుంది కానా మొత్తం మనం వడబెట్టుకోబెట్టాలా? వద్దు బయట రారా క్రాంచ్ అయిపోయిందా? మనం పొద్దున టిఫిన్ చేసినాం కదా పొద్దున ఒక పొద్దు కాబట్టి తొందర ఆకలైందని ఇప్పుడు తింటుంది. రైట్ కానీ పప్ప కూడా వచ్చింది కానీ ఆమె ఆల్రెడీ ఈటింగ్. నువ్వు కాదు టైం వచ్చేసి 1 అవుతుంది. 1 గంటలకు మన వాళ్ళు ఇందాక బెండకాయ ఫ్రై చేసారు కదా అన్న మొక్కపోద్దు అన్న డిస్టర్బ్ చేయకు. ఎంగిరా ఎందుకు తినొద్దు అట్లా? ఒక పొద్దు మీద సో మన ఇంట్లో వచ్చేసి ఈ రోజు సొరకాయ కర్రీ ప్లస్ ఇది మన బెండకాయ ఫ్రై. అలాగే తినొచ్చా? నేను డైరెక్ట్ వేసుకుంది నన్ను ఏం కాదు. కుట్టినా నువ్వే కాదనే తిట్టినా నువ్వే కాదనే తానా నానేం కాకలేస్తుంది కానీ అలిగింది అందుకనే తింటలేదు కదా. నాని అలిగితే మస్తు ఉంటుందా? మళ్ళీ మెల్ల కిందికి వెళ్ళి స్మైల్ చేస్తుంది. అరే మమ్మీ తింటుంది, పప్ప తింటుంది, తమ్ముడు తింటాడు, ఓ తాత కూడా తింటాడు. వద్దా? సరే ఇదే నువ్వు తింటావారా? రే నన్ను వదిలేసి తింటుంది మా మమ్మీ అనుకుంటుంది. ఏ కాదు వాడు వెరైటీ ఆలోచిస్తున్నా నా ముఖం చూడు అనేమనదు. వాడంతా వాడు ఆడుకుంటుంది కానీ ఏం చేయాలని ఒక థాట్ వస్తుంది చూడు. ఆ థాట్ మీద ఆలోచిస్తా ఉన్నాడు కదరా. దొరికింది టైంకి దొరికింది. అవు తిను బెట. తినడానికి రమ్మన్నా తినడానికి రమ్మని చెప్పిందిరా. అయితే కొన్ని ఏమైతున్నాయి అంటే మన వీడియోలను కట్ చేసి ఒక ఛానల్ సపరేట్ స్వప్న స్వామి ఫ్యాన్స్ క్లబ్, స్వప్న స్వామి అఫీషియల్, స్వప్న అఫీషియల్, స్వప్న స్వామి విలేజ్ లైఫ్, స్వప్న స్వామి లైఫ్ స్టైల్, ఒక 20 ఛానల్ ఏమున్నాయి. ఓ మై గాడ్ మన పేరు మీద మన సంబంధమే లేవు అవి. మన వీడియోలు కాపీ చేస్తున్నా అలా పెడతారు, కాపీ చేస్తున్నా అలా పెడతారు. ఇంత పెద్ద గిన్నెలు వేసి ఎట్లా తినాలన్నా? చిన్న గిన్నెలు ఉంటే మంచిగా ఉంటుంది. టార్గెట్ పెట్టింది చేసింది. ఇలా కొత్తిమీర ఏరట మంచిగా ఉంది. కొత్తిమీర అన్న ఫ్రైడ్ కొత్తిమీర వేస్తారా అన్న? బాగుందిగా? బాగుంది. నాని తింటావారా? అలిగిందా చెప్పాలి. అలితే అన్నం కదా అలిగిన వాళ్ళు అన్నం అలిగిందా రాచిలక్క కూర్చుందా కిందనక నాతో మాట్లాడేదెవరింకా తిననందా ఈ పూట అన్నం పోతాది నాకోసేపు అయితే నానిగా నవ్వుతాది. ఇప్పుడు ఏమేమి ఉన్నాయిరా? నవ్వుతుంది అనుకోసేపు అయితే అన్న అన్నం నాయనకి అన్నం ఎంత వేసింది చూడు. చికెనే సరిపోదు కాదన్న నాయన కింద అన్నమే సరిపోతుంది కింద పెద్ద గిన్నెలా. అందులో ఏమో నువ్వు వేసినావా? నేను అట్లా వేయలే బావా. ప్లేట్ ఉందని చెప్పి నాకు కొంచెం కావాలని ఇంకొంచెం ఆ ప్లేట్ ఇగో నాకైతే వేసింది చూడు. నాకు సరిపోతుంది ఏం కాదు. కొద్దిగా తిన్నంత కదా. ఈ చారు అయితే సూపర్ ఉందన్న టమాటా చారు. నువ్వు నైట్ తిన్నావా? నైట్ టమాటా చారు వేసుకుని తిన్నా నేను మస్తు చూద్దాం. అయితే మాకే అది నాకు కూడా చాలు. నాయన నువ్వు బెండకాయ తింటావా? తింటాడా? రైట్ వేసి తిన్నాం. నువ్వు ఇప్పుడే జస్ట్ తిన్న తర్వాత మిగిలిన బట్టలు మొత్తం అయితే శిరీష ఆరేస్తుంది. అవి ఎంత ఆరేసినా ఆడతలేవు. ప్లస్ ఆరేని కూడా ఇంకా కృషి మీద గిన్నెనం ఉన్నాయి. శిరీష బాయ్, మేము బయస్తాం మరి. సో మేము యాక్చువల్లీ ఎడిపోతున్నాం అంటే ఇప్పుడు
బ్యాంక్ దగ్గర పోతున్నాము. మొన్న ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం కదా, అది ఇంకా అప్డేట్ కాలేదు. సో నా చెప్పుడు ఇప్పిన, ఎందుకంటే ఇవిడ ఇది మొత్తం దున్నినా డైరెక్ట్ కాడికి. ఇప్పుడే 3 సార్లు దున్నినా, మళ్ళీ ఒకసారి దున్నాలి, బ్యాంక్ రాగానే దున్నాలి. మొత్తం పప్పని అడితేనేమో ఇప్పుడే ఎండలే అంటారు, మళ్ళీ ఇవి ఎప్పుడు వెళ్తే ఈరోజు రేపే 2 రోజులు టైం పడితే ఉంది, ఎందుకంటే ఎండ కొలేదు గట్టి సైడ్. ఇది ఎండిన తర్వాత మళ్ళీ ఎత్తేసి మళ్ళీ రైస్ మిల్ పోవాలి. రైస్ మిల్ పోయి మళ్ళీ సంచులు తీసుకురావాలి. సంచులు తీసుకొచ్చి అప్పుడు ఎత్తి పెట్టాలి. మొదటిగా అంటే రోడ్ల మీద ఏం కనబడ్డా సరే తినే పురుగులు ఉంటాయి కదా, ఇవి పురుగులు తింటారు అనమాట. ఇది అదేనా తినే పురుగులేనా అవి? చూపెట్టు ఏమంటుంది అని? బ్లాక్బెర్రీ. తింటాను, నాకు వద్దు, నేను తిన్నా ఆల్రెడీ. మంచిగా ఉంటాయి చక్కెర. తినైతే నువ్వే, నాకేం వద్దు. పాప అన్న పోయి నువ్వు కారు తీసుకురా. నీకు ఇది వేసుకోవచ్చు, చలి పెడతలే వద్దు. నాకు అట్లా మంచిగా అనిపించదు. నేను అది వేసుకుంటున్నా, అది వేసుకుంటే సలా ఆపుతాం. మరి చెట్టు వేసుకొని ఏం పేదా మీరు? దూది పెట్టుకున్నావా? మా తాత వాడు ఎప్పటికి సైకిల్ ఎక్కుతూనే ఉంటాడు. ఎవరు పంపించినావా? మిషన్ దొరుకుతలే. అరే అరైతే మంచిగా షెడ్ కింద పెట్టినాం, రెస్ట్ తీసుకుని సేపు. ఇప్పుడు తీసినాం. సర్వీసింగ్ ఒక్కటి అంటే వాషింగ్ ఒక్కటి ఇవ్వాలి. మన సర్వీసింగ్ అయిపోయింది, వాషింగ్కి వెళ్ళి ఇంకా లోపల గబ్బు గబ్బు ఉంది అంతా. బయట కూడా అంతా డస్ట్ అయిపోయింది, మెకానిక్ ముట్టుకూరు అంతా. చాలు కారు చూసిరా, గిట్లు ఉంటుంది. పిల్లలు ఉన్న పరిస్థితి ఏ కారానికి గిట్ల ఉంటుంది. కాకపోతే నీట్గా వేసుకోవాలి. మన కారు ఇంటికా ఉండదు కాబట్టి ఇది గట్టిన డస్ట్ ఉంటుంది. ఇక చూడు ఫుట్వేర్ కాడ చూడు, ఇది ఏం కథ. కార్ లెక్కనే ఉందా అన్న? అందుకని వాషింగ్ చేయలేమన్నా. వాషింగ్ చేయాలి నిజంగా. ఎంత వాషింగ్ ఇచ్చినా పిల్లలు ఉన్నప్పుడు గిట్ల ఉంటుంది. అందరిదే ఉండదు, మనదే ఉంటుంది. అదే మనం పట్టించుకోం కాబట్టి. కార్ అనేది ఇంటికాడ ఉంటే అరే మనదిరా అని చెప్పేసి దగ్గర మంచిగా చూసుకోవాలనిపిస్తుంది. నాది అనే ఫీలింగ్. మన కారు ఏమైనా పెడతాం, కారు పట్టించుకోము, అట్లా అయితే సిచ్యువేషన్. నాది అనే ఫీలింగ్. వస్తే రాదు, వస్తే పోదు, కొంటే రాదు. ఉల్టా టైప్ నువ్వు. కొంటే ఎందుకు రాదు? నాది అనే ఫీలింగ్ రాదు, వస్తే మాత్రం ఎప్పటికీ పోదు. జై ఎల్లమ్మ తల్లికి జై, జై పాఠశాలకి జై, ఆంజనేయ స్వామికి జై. లెఫ్ట్ ఇగో ఫ్రెండ్స్, ఎక్కడ అడుగుతారు కదా, ఇగో చౌరస్ నుంచి ఇటు లెఫ్ట్. మన ఇల్లా మా గ్రామ పంచాయతీ, అది ఆ గ్రామ పంచాయతీకి ఆపోజిట్ అన్నట్టు, ఆంజనేయ స్వామి గుడికి ఆపోజిట్. నీకు కూడా తెలుసా, మనం ఆంధ్రాకు ఏ కార్ తీసుకొస్తున్నాం తెలుసా? ఏంది? మనం ఆంధ్రాకి పోతున్నాం 7 తారీఖు 5 తారీఖు. ఏ కార్ తీసుకుపోతున్నాం ఇంకా డిసైడ్ కాలేదు ఏదన్నది. కొత్త బండి వచ్చింది. ఒకటి ఇష్టం వాళ్ళు కొట్టనే ఉంటారు కానీ యాక్చువల్లీ ఒక తీసుకోదాం అనుకున్నాం. ఏది? ఇన్నోవాకు మోపడు అవుతుంది ఖర్చు. మోపడు ఎంత మోపడు అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికి సర్వీసింగ్ ఇవ్వలేదట, మళ్ళీ పెద్ద రిస్క్ దాంతో. మైలేజ్ మనకు మంచిగా మైలేజ్ వస్తే బండి తీసుకోవాలి. అందుకని 3 చూడు, TS 36L 8847 ఈ కార్ తీసుకోపోవాలి. ఎంత మంచిగా చిన్న మా చాలా 5గురికి సరిపోతుందా? మస్తు అవుతుంది, అదే కార్ తీసుకో. ఓకే డన్. ఈ చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కథం పచ్చదనం మొత్తం వెళ్ళిపోయింది. ఇక మెల్ల గడ్డి పచ్చదనం మొత్తం చచ్చిపోయి మళ్ళా ఎండాకాలం లెక్క అవుతుంది. ఇది ఎండాకాలం మా వీడియోలు చూసి లాస్ట్ ఇయర్ చూడబుద్ది, అది ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది. ఎండిపోయినట్టు ఉంటుంది. ఆ ఎండిపోయిన మన ముఖం కూడా ఎండిపోయినట్టే కనబడుతుంది ఎండకు. అదే గ్రీనరీ ఉంటేనే మంచిగా కనబడుతుంది. గ్రీనరీ లేకపోతే మన మొక్కలు కూడా ఎండిపోయినట్టే ఉంటుంది. స్కూల్ దిగించే ప్లేస్ ఇదే జంక్షన్ కడితే ఎప్పుడైనా కానీ, ఎప్పుడైనా కార్లో కూర్చున్నా మేమిద్దరమే మాట్లాడతాం. ఎందుకంటే మా వద్ద మాట్లాడదు, వెనక కూర్చుంటుంది కదా, వెనక వాళ్ళ ముచ్చట్లు వాళ్ళకే ఉంటాయి అనమాట. ఎప్పుడు కెమెరా పెట్టినా సరే అంటారు కానీ మనతో మాట్లాడరు. వాళ్ళు సైలెంట్గా వాళ్ళు కూర్చొని వెనక వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. ఇప్పుడు వెనక ఇద్దరు లేరు, ఒకటే ఉంది కాబట్టి సైలెంట్ కూర్చుంది. మాట్లాడు స్వప్న. స్వప్న అయ్యో గది కాదు, స్వప్న అయ్యో గది కాదు, ఇది అట్లా మాట్లాడాలి. మనం సైలెంట్ కింద ఉంటే ఎట్లా మరి? అరే ఇట్లా వెరైటీగా ఉందా ఈ మోడల్లా? లొకేషన్ మొత్తం జాగ్రత్త, ముంగటే బండి ఉంది పుష్కమంటాం. మళ్ళా లెఫ్ట్ లోకి కొడుతుంటే బండి చలికాలం బండి ఎంత పోయి మన నిమ్మలాగా వాళ్ళ పిల్లలు ఉంటారు తెలుసుగా.
చాలా రోజులు అవుతుంది మళ్ళీ నిజంగా 6 నెలలకు ఒక ట్రిప్ పోవాలి. ఒకటి నార్త్ కు ఒకటి ఈస్ట్ కు ఒకటి వెస్ట్ కు పోవాలి. వేయాలి అప్పుడప్పుడు. అంటే అప్పుడేమో అటు పోయినాం మొత్తం ఏంది నార్త్ సైడ్ పోయినాం. నాకు ఇంకా నమ్మబోతులే మన ముంబై పోయినామంటే కార్లా ముంబై గుజరాత్ మ్యాప్ లా ఒక చూస్తే మన ఫోటో ఇంత దూరం పోయినామా అనిపిస్తుంది నాకైతే అసలు. ఇటు పోలే కదా ఇప్పుడు పోయినాము కానీ ఎప్పుడు వీడియో తీయలే. మనం వీడియో తీయలే అప్పటికి మనకు బ్లాగ్స్ లేవు. ఈసారి పశ్చిమ గోదావరి కదా, పశ్చిమ గోదావరి అచ్చాడు పోదాం ఈసారి. జనం వ్యాలీ. సో జనం వ్యాలీకి అయితే వచ్చేసినాం. మన ఆఫీస్ పక్కనే. యాక్చువల్లీ మన బ్యాంక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి. ఇగో ఇదే హెచ్డిఎఫ్సి. నా శాలరీ అకౌంట్ కూడా నేనే అనమాట. సో ఇప్పుడు మా ఇంట్లో శాలరీ కూడా ఇదే అకౌంట్ అనమాట. అందరికి ఇదే అకౌంట్ అయిపోతుంది. కొత్త అకౌంట్ తీసుకుంటాం కాబట్టి. గవర్నమెంట్ పని చేస్తుంది. అదే ప్రైవేట్ పోతేనే బెటర్. ఎందుకు మళ్ళీ పోతున్నావు? అరే పార్కింగ్ లో పెట్టాలి. అది కూడా పార్కింగ్ నేను ఆనే పెడుతుంటే అప్పుడు బయటకు వెళ్ళి రాగానే. నువ్వు ఇప్పుడు మనం ఎవరైతే ఏముంది ఆఫీసే కదా. సాలరీ మేమైతే మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇది కూడా సాలరీడే కదా మనకు. మాకు సంబంధం లేదు. ఎందుకు లేదు? నేను బ్యాంకులో ఏటీఎంలో మనీ చెక్ చేయడానికి పోయినా, వీళ్ళు బయటకు వెళ్ళి కార్ ఇచ్చుకొని వెళ్తూనే ఉన్నారు. గిట్లా ఉంటుందా మర్యాద? కాదు, నన్ను మర్చిపోయారా? నన్ను మర్చిపోయారా మీరు? నేను బ్యాలెన్స్ చెక్ చేయడానికి బ్యాంకు పోయినా. మరి చెప్పుకోవాలి మరి నేను రాకపోతే కార్ ఇచ్చి బయటకు వస్తూనే ఉంటారా? ఇట్లా గిట్ల వచ్చినవేమో మీ కంపెనీ చూసి అనుకున్నా నేను. లేదు, కంపెనీ మానేసినాక మళ్ళీ కంపెనీ చూస్తాం అన్న. అయితే గతం అంటే అంతేనా? అంటే మరి మళ్ళీ బ్యాక్ తిరిగి ఇవ్వడం మళ్ళీ సేమ్ స్టెప్ వేస్తారా? ఇంకా కడుతురు గారు మస్తు కడతారు. ఇంకా మస్తు పెద్దగా ఉందండి ఇది. ఇంటర్నేషనల్ కంపెనీ అంటే మినిమం గిట్ ఉంటాయి అనమాట. సెక్యూరిటీస్ చూడు, సెంట్రల్ ఫోర్స్. ఇదే మా ఎంట్రెన్స్. వీళ్ళకేం పోతాం మేము ఎర్లీ మార్నింగ్. నా ఎప్పుడు ఫస్ట్ షిఫ్టే ఉంటుండే. పాత ఎంప్లాయీస్ అందరు. అరే టైం అయిపోయినట్టుంది. నా 2:30కి వస్తే మస్తు రష్ ఉంటుంది ఇక్కడ. టైం కాలే ఇంకా, బస్సులు పార్కింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడు అందరు బయటకు వెళ్తారు ఇక. సరే ఎట్లా అంటే అట్లా పెట్టుకోం పోదాం అట్లా తుర్గపల్లి బామా.